తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైసీపీ నేతలు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తోట త్రిమూర్తులు ఆరోపించారు. రైతులు, బీసీలు, నిరుద్యోగులు, ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై వైసీపీ తరపున పోరాటం కొనసాగిస్తామని త్రిమూర్తులు హెచ్చరించారు. ప్రతి సంవత్సరం కూడా నష్టపోయినటువంటి రైతులకి డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది వెంటనే ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వమే చెల్లించి వాళ్ళకి రూపాయి భారం లేకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈవేళ ఇన్సూరెన్స్ కట్టుకున్నటువంటి రైతుకి మాత్రమే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి, అది కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ విధానాన్ని చూస్తున్నాం. నిన్న కాకమొన్న ఏదైతే ఆక్వా రైతులకి, ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకి ఫీడ్ రేట్ పెంచి దీనికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ ఆ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి గారు చైర్మన్ అని ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే, బోర్డుకి చెప్పకుండానే ఒక కేజీకి టైగర్కి అయితే 10 రూపాయలు 30 పైసలు పెంచాడు, వనమికి అయితే 8 రూపాయల 40 పైసలు పెంచాడు. అంటే ఇది రూపాయల లెక్కల్లో చెప్తున్నాను నేను. దీని యొక్క భారం ఎంత అనేటువంటిది ఒకసారి తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో 10 లక్షల టన్నులు ఈ ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నాయి కంపెనీలు. ఈ పెంచిన రేటు ప్రకారంగా చూసుకుంటే 10,000 కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా నష్టపోయినటువంటి రైతులకి డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది వెంటనే ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వమే చెల్లించి వాళ్ళకి రూపాయి భారం లేకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి. జగిత్యాల జిల్లాలో మహిళా సంఘాలు